హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు, రూప పోలీసులను సూర్యప్రతాప్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటే తీసుకువస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని సూర్యప్రతాప్ అడుగుతుంటే వీళ్ళపైన అటాక్ చేసింది దీపక్ అని పోలీసులు చెప్పేసరికి సూర్యప్రతాప్ చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఏంటి ఆధారాలు అని అడిగేసరికి ఇక పోలీసులు గుడిలో ఉన్న సీసీటీవీ ఫోటేజ్ని మొత్తం కూడా సూర్యప్రతాప్కి చూపిస్తారు. ఇక సూర్యప్రతాప్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దీపక్, విజయాంబిక ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రాజు, రూప జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. మాపై గుడిలో అటాక్ చేసింది ఈ దీపక్ అని రాజు చెప్తూ ఉంటాడు. నువ్వు నిన్న సాయంత్రం జైలు నుండి విడుదలయ్యావని చెప్పావు, కానీ నువ్వు మొన్న సాయంత్రం జైలు నుండి విడుదలయ్యావు. గుడిలో నువ్వు మొన్న రాత్రికి కూడా ఉన్నావు. నిన్న తెల్లవారుజామున కూడా గుడిలోనే ఉన్నావు. మేము గుడికి వస్తామని తెలుసుకొని మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశావు అని రాజు చెప్తూ ఉంటాడు. ఇక రూప, నువ్వు బెయిల్ మీద బయటికి వచ్చావు, సత్ప్రవర్తన కింద కాదు అని చెప్పేసరికి సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు.